పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఘనంగా గ్లోబల్ సమిట్ ప్రారంభం. ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం. మై హోమ్ పవర్ సంస్థ 7,000 కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్ అనేక రంగాలకు హబ్. బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలన్న కిషన్ రెడ్డి. 10 ఏళ్లలో ప్రగతి సాధించామన్న కేంద్ర మంత్రి. 20 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశారు. మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించారు. సీఎం కి నోబెల్ విజేత సత్యార్థి కైలాష్ ప్రశంసలు. ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రా కార్ ఆవిష్కరణ. కారుని ఆవిష్కరించిన సీఎం రేవంత్. బట్టి ఎలక్ట్రిక్ బస్సుని పరిశీలించిన నేతలు. ఇండిగో సంక్షోభాన్ని మేం పర్యవేక్షించడం లేదు. కేంద్ర మంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ. కేంద్రమే చూసుకుంటుందన్న చంద్రబాబు. తిరుపతి పోలీసులతో మాట్లాడిన అనిత. యూనివర్సిటీలో లైంగిక దాడిపై స్పందన. చర్యలు తీసుకుంటామని హామీ. సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామన్న చంద్రబాబు. మళ్లీ రాజకీయాలపై గల్లా ఆసక్తి. అవసరమైతే రీ ఎంట్రీకి సిద్ధమన్న మాజీ ఎంపీ. అధినేత ఆదేశిస్తే జయదేవ్ రెడీ. సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే. ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపరచాలి. డ్రోన్ సేవలు మరింత పెంచాలన్న ఏపీ సీఎం. విద్య వైద్యంలో ఎక్కడా ప్రైవేటీకరణ ఉండదు. చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరిస్తున్నారు. రైతుల్ని పట్టించుకోవడం లేదన్న బొత్స. పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తెలంగాణ ప్రజలపై పవన్ కి ఎంతో ప్రేమ. రాజకీయం చేయొద్దన్న నాదెండ్ల. విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు ఆందోళన. న్యాయం చేయాలన్న నిర్వాసితులు. రోడ్డుపై బైఠాయించి నిరసన. నెల్లూరు జిల్లాలో పోలీసులు స్పెషల్ డ్రైవ్. వరుసగా నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా. 30 మందికి పైగా స్టేషన్లకు తరలింపు. ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్. గుంటూరులో మరో 2 మృతి. పలు జిల్లాల్లో నమోదవుతున్న కేసులు. మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు. ప్రభుత్వ స్థలంలో షెడ్లను కూల్చిన అధికారులు. 600 కోట్ల విలువైన భూముల సంరక్షణ. రేణుకపై ప్రివిలేజ్ నోటీసులు. రేణుక వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరం. ప్రివిలేజ్ కమిటీకి పంపిన రాజ్యసభ చైర్మన్. అనుమతి లేకుండా నా పేరు ఫోటో వాడొద్దు. ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్. 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలన్న కోర్టు. కామెంట్స్ తెచ్చిన తంటాలు. సిద్ధు భార్యని సస్పెండ్ చేసిన కాంగ్రెస్. ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు. ఢిల్లీ పేలుడుపై ఎన్ఐఏ కోర్టులో విచారణ. కోర్టుకి ముజమ్మిల్, షాహీన్, ముఫ్తీ, ఆదిల్. 4 రోజులు రిమాండ్ పొడిగింపు. వందే మాతరంపై పార్లమెంట్లో చర్చ. చిన్నాకి నెహ్రూ తలవంచారన్న మోదీ. బెంగాల్ ఎన్నికల కోసమే తెరపైకి తెచ్చారన్న ప్రియాంక. జపాన్లో భారీ భూకంపం. భూకంప తీవ్రత 7.6గా నమోదు. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.